మా మా ఏంటి నాన్న? బైక్ కీస్ ఎక్కడమ్మా? బుద్ధుడు బొమ్మ దగ్గర ఉందిరా. అన్నా, మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, తమ్ముడు ఎందుకన్నా ఇంకా పందులు పెంచుతున్నాడు? అసహ్యంగా ఉంది కదన్నా. అసహ్యంగా ఉందా? అయితే నువ్వు పని చేయి. చెప్పండి అన్నా. అతనికి ఓ 10 సింహాలు కొనిపెట్టు, అవి పెంచుకుంటాడు. ఏమయ్యా, వాడికి నచ్చిందేదో చేసుకుంటున్నాడు, నీకెందుకయ్యా నొప్పి? నాతో అన్నట్టు వాడితో అనవాక, నోరు చీల్చి పారేస్తాడు, జాగ్రత్త. అన్నా అది వదిలే అన్నా, మన మండల అధికారి రత్నవేలు ఉన్నారు కదా, మళ్ళీ కుక్కల రేసు పెడుతున్నారంట. ఇప్పుడు నీకెక్కడ నొప్పి? ఆయన కుక్కల రేసులు జరిపితే ఏంటి, నక్కల రేసులు జరిపితే మనకెందుకయ్యా? మన పని మనం చూసుకోవచ్చుగా. 1,00,000 పనులు ఉన్నాయ్యా. సరే అన్నా. ఏంటన్నా మన కుక్క ఓడిపోయింది?
ఏమైంది? కొట్టేశాడు గురు. కొట్టాడా? ఎవరు? కార్తీయని కొట్టేశాడు గురు. ఎందుకు కొట్టాడు? విన్యాసాలు చేసేటప్పుడు తెలియకుండా కాలు తగిలింది. నువ్వు సారీ చెప్పావా? సారీ చెప్పాను గురు. చెప్పిన తర్వాత కూడా కొట్టాడు. ఓ, వాడంత పెద్దోడైపోయాడా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇక్కడి నుంచి కొట్టద్దని చెప్పండి గురు. అదేదో నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదరా. చెప్తే మళ్ళీ కొడతాడు. భయం. సరేపో. భయం లేదు గురు, మీరు ఏదైనా అంటారేమోనని. భయం లేదా? అయితే నువ్వు వాడిని తిరిగి కొడతావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాడిని కంటే పెద్దోడనా? ఇలా చూడు, ఇక్కడ ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఎవరు భయపడ్డారన్నదే ముఖ్యం. నువ్వు ఒకసారి 3 గుద్దులు గట్టిగా గుద్దావనుకో, ఆ తర్వాత నిన్ను ముట్టుకోవడానికి భయపడతాడు. ఏంటి, పెట్టుకుందామా? పెట్టుకుందాం గురుగారు. ఏంటి రత్నవేల్, నువ్వు పోటీకి పంపించిన కుక్క ఓడిపోదన్నావు? ఓడిపోయింది. ఓడిపోయింది. ఏంటయ్యా ఇంత అసాల్ట్గా అంటున్నావు? ఓడిపోయిన కుక్కను పెట్టుకొని ఏం చేస్తావు? నాకిచ్చేసి నా అడవిలో కాపలాకి పెట్టుకుంటాను, ఏమంటావు? వీడు నన్ను ఎప్పటికీ కొట్టలేడు అనుకుని ఒకని కొడుతూనే ఉండకూడదు. దాని పేరు అయోగ్యతనం. అదేవిధంగా వీడిని మనం ఎప్పటికీ కొట్టలేము అనుకుని ఒకరి చేత మనం దెబ్బలు తింటూనే ఉండకూడదు. దాని పేరు పిరికితనం.
అర్థమైందా? క్షమించండి గురువుగారు, క్షమించండి గురుగారు. ఖాళీ చేయమని ఖాళీ చేశారు కదయ్యా. రామ్మా, నువ్వేనా చెప్పావు? మేము ఖాళీ చేయం, అతను ఏం చేస్తాడో చూద్దామని. అయ్యా, మీరు చేస్తున్నది కొంచెం కూడా బాగాలేదు. 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ వేసి 4 నెలలు వెళ్ళమంటే ఎలాగయ్యా? ఇలా చూడండి, నేనేమి ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టలేదు, స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తున్నా. అంత కష్టపడుతున్న పిల్లలు అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇలా చూడమ్మాయి, అదంతా నాకు అనవసరం. నాకు నా ప్రాణం, నా భార్య పిల్లల ప్రాణం ముఖ్యం. అయ్యా, ఇప్పుడు ఎవరికి భయపడి మమ్మల్ని వెళ్ళమంటున్నారు? వాళ్ళైనా ఎవరు మాతో చెప్పండి, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఎందుకు మించి నన్ను ఏమి అడగద్దు తల్లి, కాస్త చెప్తే అర్థం చేసుకోండి. ఖాళీ చేయమంటే ఖాళీ చేసేయాలి. ఏంటండి మీరు? ఇతను భయపడడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద సమస్య ఉందనుకుంటాను. మన ఫ్రీగా సెంటర్ నడపడం ఇక్కడ ఎవరికో నచ్చలేదు. అదే, అది ఎవరికి నచ్చలేదు? వాడు ఎవడని మనం కనిపెట్టాలి కదా. ఇంత కిరాతకుడు ఎవడని మనము తెలుసుకోవాలి కదా. నిజంగా అతను చెప్పలేలా. ఇంత గొడవ జరిగిన తర్వాత మనం ఎందుకు ఇక్కడ ఉండను? ఇంకో చోటు చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. ఏంటి నువ్వే ఎంత అసాల్ట్గా అంటున్నావు? అంత తొందరగా వేరే ప్లేస్ దొరుకుతుందా? దానికి ఎన్ని రోజులు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? చూడమ్మా, ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఇదిగోండి, నేను ఇస్తున్నాను, ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఈ పేద విద్యార్థుల శాపాలు నాకు వద్దమ్మా. అయ్యా, మా సమస్య మేమే తెలుసుకుంటాం, మీరు దయచేసి వెళ్ళండి. ఏంటి, మేము ఖాళీ చేయాలి అంతే కదా? బయలుదేరండి. పర్వాలేదు, ఉంచుకోండి. లేదు వద్దయ్యా, మీరు దయచేసి వెళ్ళండి, పోండి ప్లీజ్. ఇప్పుడు ఏంటి ఖాళీ చేయమన్నారు అంతే కదా? దానికి ఎందుకని ఉమ్మని ఉన్నారు? ఏ రోజుకన్నా ఖాళీ చేయాల్సిందే కదా. లీలా, మనం కావాలంటే రఘువీరా దగ్గర మాట్లాడదామా? వాడితో ఏం మాట్లాడతారు? వాళ్ళ నాన్న దగ్గర బతిమలాడతారా? హే లీలా, ఎందుకు ఊరికే వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావు? వాడు మన ఫ్రెండే కదా, మన కోసం ఎంత హెల్ప్ చేశాడు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడి చూస్తే తప్పేంటి? అలాగైతే మీరే వెళ్ళి మాట్లాడండి, నేను వేరే పని చూస్తా. ఇలా చూడలేలా, ముందు నువ్వు వాడిని ఎమ్మెల్యే కొడుగ్గా చూడడం మానుకో. ఏ రోజైనా చెప్పాడా వాడు? ఈ రోజు నిన్ను అర్థం చేసుకుని నీ వెనక మేము రావడానికి కారణం వాడే. నీ గురించి అంత మంచిగా చెప్పాడు తెలుసా నీకు? ఊరికే ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే కొడుకు అంటూ. కాలేజీ పుడితే ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా అదే పాట పాడుతున్నావు? ఏంటి వీడు వాళ్ళ నాన్న జెండానే పీకేశాడు? నాయకుడు సీన్ వేస్తున్నాడు. వాడెందుకే సీన్ వేయాలి? అతనుకు నేనంటే ఇష్టం, అప్పుడప్పుడు నన్ను తినేసాలు చూస్తాడు. రే, ఏంట్రా లీలా అలా చూస్తున్నావు? ఇష్టం చూస్తున్నా, దానికేంటి ఇప్పుడు? చూసేకేంటి, వాడు అటువైపు వెళ్తాడు, నేను ఇటువైపు వస్తాను అంతే. అయితే నువ్వు కూడా వాడిని చూసావు అంతేగా? అవును చూశాను, నాకు కూడా వాడంటే ఇష్టం. అలా అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? ఇప్పటి వరకు తను నన్ను క్లాస్మేట్ గానే చూడలేదు, ఒక ఎమ్మెల్యే కొడుకుగానే చూస్తోంది. ఆ డబ్బు పొగరు, అధికార పొగరు వాళ్ళలోనూ ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి నవ్వుతూ మాట్లాడానే అనుకో, దాన్ని కూడా పొగరనే ఫీల్ అవుతుంది. ఇదంతా మనకు సెట్టే అవ్వదు. వాడి గురించి ఎందుకు మాట్లాడాలి? నీళ్ళు సర్లే. మనిషి అన్నీ తెలుసుకొని బ్రతుకు బాగా తెలుసుకొనే, అయిన కానీ మనుషులకి ఒకటి మాత్రం తెలియదులే. మధుర స్వరంలో కోయిలలా తీయని గానం పాడాడు, ఎడ్లలాగా బండ్లని లాగుతూ పరిగెత్తాడు, అడవి నుండే పక్షులలా ఆకాశంలో ఎగిరాడు. మనిషిలాగా బ్రతకడమే మనిషి ఇంకా తెలుసుకోలేదు. అన్నా, ఏంటయ్యా? మిమ్మల్ని చూడ్డానికి వేరే మిత్రులు వచ్చారు. ఇది వస్తున్నా. అలాగే అన్నా. రండి రండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదు సార్. కూర్చోండి బాబు, కూర్చోవయ్యా. ఎవరి దగ్గర అయినా కూర్చొని మాట్లాడటం నేర్చుకోండి. ఓకే సార్. నిలబడి మాట్లాడకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏంటయ్యా, ఏంటి విషయం? సార్, మేము రఘువీర కాలేజీ ఫ్రెండ్స్. తన్ని కలిసి వెళ్దామని వచ్చాం. వారిని చుట్టానికి వచ్చారా?
వారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. కావాలంటే నేను వాళ్ళ అమ్మగారిని పిలుస్తాను, ఆవిడని అడుగుతారా? అలాగే సార్. ఏమన్నా కాఫీ టీ? ఇప్పుడేం వద్దు సార్. సరే. అవును, ఇంతమంది వచ్చారేంటి? ఏదైనా ప్రాబ్లమా? అయ్యో అదేం లేదు సార్. అలాంటిదేం లేదు కదా. నేను పిలిపిస్తాను, మాట్లాడండి. అరే కూర్చోండి, నేను ఇప్పుడే కదా చెప్పాను. కూర్చోండి, నేను పిలుస్తాను. అలాగే సార్. మరమ్మా, ఏమా మరమ్మా, ఏంటి బావా? మన రఘువీర్ని కలవటానికి ఫ్రెండ్స్ వచ్చారు. బావా, మధ్యలో కూర్చుంది ఆ అమ్మాయి ఎవరో తెలియలేదా మీకు? ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి ఫోటోనే బావా, మన అబ్బాయి పుస్తకంలో చూశాను. ఓహో, ఆ అమ్మాయినా ఇది? సరే సరే, నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం కావాలో చూడు, వెళ్ళు. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. రండి రండి, మీరందరూ మా అబ్బాయి ఫ్రెండ్సా? అందరు బాగున్నారా? మా అబ్బాయిని చూడ్డానికి వచ్చారా? వాడు ఎప్పుడు పందుల దొడ్లోనే ఉంటాడు, ఇప్పుడు అక్కడే ఉండుంటాడు. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఈలోగా నేను కాఫీ పెట్టి ఉంచుతాను. వెళ్ళండి. ఏం తల్లి, నీ పేరేంట్రా? లీలా. నువ్వు నాతో రా, కాఫీ పెట్టడానికి నాకు కొంచెం హెల్ప్ చేయి. రా తల్లి, రా రామా, ఇది మనల్లే కదా. రా, మగాళ్ళ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆడపిల్ల సిగ్గుపడతావేంటి? మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చావు, నీతో చాలా మాట్లాడాలి. నువ్వు మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నీతోనైనా చనువుగా మాట్లాడతాడా? ఏంటమ్మా, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఇంట్లో ఒప్పుకుంటారుగా. ఎందుకు ఒప్పుకోవాలి? ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. నువ్వు మా అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కదా. అయ్యో, అలాంటిదేం లేదు మా. మేమిద్దరం క్లాస్మేట్స్ ఒకటిగా చదువుకున్నాం, అంతేకాని మీరు అనుకున్నట్టు వాడితో మాట్లాడలేదు కూడా. ఏమిటమ్మా నువ్వు అనేది? నీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదా? లేదమ్మా. భగవంతుడా, అయితే నువ్వు కూడా వాళ్ళ నాన్నలాగేనా వాడికి? దొరగారికి నచ్చుతుంది, ఒక్క మాట కూడా మాట్లాడ్డు. ఏం చెయ్యాలి వెండి? ఏమా, రఘువీర వాళ్ళ నాన్న మాట్లాడుకోరా? దాదాపు 15 సంవత్సరాలేదమ్మా ఇద్దరు మాట్లాడుకొని. 15 ఏళ్ళ? ఏమైంది? అదొక పెద్ద కథమ్మా. నాకు మా నాన్నగారికి మాత్రమే తెలిసిన కథ. అన్నా, ఇక్కడేం చేస్తున్నారన్నా? కనబట్ల పేకాట ఆడుతున్నాం. నువ్వు కూడా చెయ్యి, ఎందుకు కంగారు? అవును, మీరు ఇక్కడ పేకాడుతూ ఉండండి, మీరు అక్కడికి వచ్చి చూడండి. గుడిబావులో పందులు మేపే పిల్లలు స్నానం చేస్తున్నారు. వాళ్ళెల్లారా లోపలికి వచ్చారా? వాళ్ళకి ఇదే పని అయిపోయిందే. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. అసలు బావిలో దూకి అలర్ట్ చేయడం ఏం పని? రండి. అదే పోయిన వారమే పంచాయతీలో తీరిపోయింది కదా, బావి దగ్గరికి ఎవరు రాకూడదని. ఇంతకు ముందు వచ్చినప్పుడే కట్టేసి ఉండాల్సింది, వదిలేశారు. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు.
తిమ్మరాజు వచ్చాడు. అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా విన్నారా అయ్యా? విన్నాను. ఒకే ఊర్లో ఉండి ఒకే చోటు పెరిగి ఎంత దారుణం చేశారో చూసారయ్యా? ఊరు మొత్తం ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారయ్యా. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా ఏంటయ్యా ఇక్కడ ఆపారు? కాదు తిమ్మరాజు, సమస్య కొంచెం పెద్దదైంది. పోను పోను ఇంకా పెద్దదవుతుందేమో. అందువల్ల మనం కాస్త వివరంగా మాట్లాడుకునే నిర్ణయం తీసుకుందామని. ఇక మీద నిర్ణయం తీసుకోవడానికి ఏముందయ్యా? ఏముంది, రండయ్యా వెళ్దాం. తలుచుకున్న కొద్ది గుండె పగిలిపోయేలా ఉందయ్యా. చిన్న పిల్లల్ని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారయ్యా రాక్షసులు. అయ్యా ఇంత జరిగాక ఇక్కడ ఉండకూడదయ్యా. అక్కడ ఊరు మొత్తం బాధపడుతుంది. మీరు ఏం చేయాలో చెప్పడయ్యా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వెనకళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా. కాదు తిమ్మ, మేమన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. నువ్వేం చేయమంటావో చెప్పు. నేనే చెప్పనయ్యా. నలుగురు మతం పట్టిన ముసలోడు రాళ్ళు తీసుకొని చిన్న పిల్లల్ని కొట్టి చంపారయ్యా. నా కొడుకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇంటికొచ్చి మాటామంతి లేకుండా గడగడ ఉడుకుతూ కూర్చున్నాడయ్యా. వాళ్ళెవరు తప్పించుకోవడానికి వీల్లేదయ్యా. వాళ్ళని ఉరికంబం ఎక్కించాలి. ఉరికంబం. అయ్యా మీరు ఏం చెప్పినా సరే నేను నా కొడుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాం. నువ్వు చెప్పేది వింటుంటే నాకే గుండాగిపోయేలా ఉందయ్యా. ఎంత పెద్ద పార్టీ, ఎంతో మంది నాయకులు, ఎన్నో చోట్ల పోరాటాలు చేసినా కూడా ఈ కులపిచ్చి పట్టినోళ్ళు ఇంకా ఇలా చేస్తున్నారని వింటుంటే నాకే అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది తిమ్మరాజు. రే మున్స్వామి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నావా? ఫోన్ చేసి అడిగానన్నా. పరిస్థితి చాలా దారుణంగా ఉందట. అక్కడ ఊరు మొత్తాన్ని నిలబెట్టారు. ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ అది ఇది చేశామంటే పెద్ద కలవరం జరిగేలా ఉంది. మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నా. అన్నా ఏంటన్నా, తప్పు చేసిన హంతకుల్ని పట్టుకోవటానికి ఊరంతా ఎందుకు ఒకటిగా చేరుతుంది? న్యాయంగా మాట్లాడండి. ఏమయ్యా, నువ్వు చెప్పావని ఆ ఊళ్ళో నలుగురిని వెతికని పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావనుకో, ఊరు మొత్తం పరువు సమస్యను వస్తుంది. ఏం చేయమంటావు? అయ్యా ఎలాగయ్యా? నలుగురు కులపిచ్చి 400 కుటుంబాల పరువు సమస్య ఎలా అవుతుందయ్యా? నాకేం అర్థం కావట్లేదయ్యా. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అది కాకుండా మన పార్టీకి ఇది అస్సలు పడదు. ఇవన్నీ వేర్లతో పీకేయాలని కదా మనం పదవికొచ్చాం. మళ్ళీ అధికారంలోకి రావాలని పోరాడుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పావని ఏదో ఒకటి చేసావనుకో, ప్రతిపక్షం లోపలికి దూరి గోల చేశాడంటే ఏం చేస్తావు? అయ్యా మీరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నాకు మతిపోతోంది. కానీ ఒకటయ్యా, మా ఊరు జనాలు నన్ను మన పార్టీ నమ్ముందయ్యా. అది మాత్రమే చెప్పగలను. ఏంటన్నా వాడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చెప్పింది చెప్తున్నావు. ఏదైనా చెయ్యి అంటున్నావే, మన దగ్గర ఏముంది చేయటానికి? పదవి లేదు, పవరు లేదు. ఊరికే ఏదో చెయ్యి అంటే. అవును తిమ్మరాజు, ఇప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కంటే మీ 40 కుటుంబాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. ఏంటే దానికి ముందు నువ్వు పార్టీలో పెద్ద పదవికి రావాలి. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పి అన్న ఇంకేదైనా ఒకటి చేశాడనుకో, ఆ కోపంలో వాళ్ళు నిన్నేమైనా చేస్తే అది మా నాన్న తట్టుకోగలరా చెప్పు? ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఏమయ్యా తిమ్మరాజు, ఇప్పుడే వస్తానయ్యా. సరే సరే వెళ్ళరా. తిమ్మరాజు, మేమంతా నీతోనే ఉన్నాం. చెప్పయ్యా, చెప్పు ఏం జరిగిందో నాతో చెప్పయ్యా, నాతో చెప్పు. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడ స్నానం చేసావు? ఎక్కడికి స్నానం చేసావు? చెప్పరా, చెప్పు. చెప్పరా రఘువీరా. అయ్యా ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా చెప్పరా అయ్యా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావు? చెప్పరా ఎక్కడికి వెళ్ళి స్నానం చేసావురా? చెప్పరా నాతో చెప్పరా నేను చూసుకుంటా. నాతో చెప్పరా నాయనా, చెప్పరా. ఎవర్రా నిన్ను కొట్టింది? చెప్పరా.
ఏముంది స్వామి మనం తప్పుగా మాట్లాడామా ఏంటి? లేదన్నా. పరిస్థితి చేయి దాటిపోకూడదని చూస్తున్నాను. అది కరెక్టేనా? రేపు మన నియోజకవర్గాన్ని రిజర్వ్ చేశారంటే మనకున్నది తిమ్మరాజే కదా. వాడి పేరు చెప్పుకొని ఊళ్ళోకి వెళ్ళి ఎలా ఓట్లాడాలి? ఏమంటున్నారన్నా? ఆ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేస్తారా? ఒకవేళ రిజర్వ్డ్ గా చేస్తే మనం ఏం చెయ్యాలని ఆలోచించాలి. వాడేం ఆలోచిస్తున్నాడో ఏంటో. కాకి జీవించు విధానం చూసి మనిషి జీవించుతాడు. అన్నదమ్ముల్ని ప్రేమించాలని చిన్నవాళ్ళకి చెప్తాడు. భగవద్గీత సారం కోసం ఎంతగానో వెతుకుతాడు. రేపు రాబోయే రోజు మనదని పేద ప్రజలకి చెప్తాడు. పేద ప్రజలకి చెప్తాడు. బావా ఇలా చూడు. ఎందుకు బావా ఇప్పుడు ఏడుస్తున్నావు? అన్నిటికీ సాక్ష్యంగా మన బిడ్డ ఇప్పుడు రక్త మడుగులో ఉన్నాడు. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం కదమ్మా. బావా వదిలే బావా, మన టైం బాగాలేదు. టైం రేపు మన అబ్బాయి లేచి వాళ్ళంతా ఎక్కడ అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ పేదవాళ్ళకి కోపం రావాలంటే, ఆవేశం రావాలంటే అర్హత ఉండాలన్నప్పుడు నువ్వు నేనేం చేయగలవు? ప్రాణం దేశానికి, దేహం మట్టికి పనికొచ్చే ఆ రోజు కోసం శత్రువును గెలిచే ఆ తరుణాన్ని వేచి చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు.